రేవంత్ సర్కార్ కుట్రలకు వ్యతిరేకంగా కరీంనగర్ కదం తొక్కింది. కరీంనగర్ పట్టణంలో గులాబీ శ్రేణులు ఆందోళనకు దిగారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆపేయటానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇక తెలంగాణ చౌక్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పార్టీ నగర విభాగం అధ్యక్షుడు చల్లా హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక నిరుపేద ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి సాయం అందించడం, రైతు కుటుంబాలకు రైతు బీమా ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వెంటనే ఈ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఈ రెండు పథకాలు చాలా ఉన్నతమైనటువంటి పథకాలు. ఎందుకంటే మహిళల ఆర్థిక స్వావలంబన కొరకు, తర్వాత వాళ్ళ ఆత్మగౌరవ పెంపుదల కొరకు, వాళ్ళ వ్యక్తిత్వ పెంపుదల కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వపరమైన కానుకలు ఇవి. ప్రభుత్వము ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయ రూపంలో ఇచ్చేటువంటి ఈ కానుకలు అనేటివి 2014 నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా చెల్లించడం జరుగుతుంది. దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించడం జరిగింది. ఇంత మంచి అంటే తల్లిదండ్రులకు ఆడబిడ్డల పెళ్లిళ్ళు భారం కాకూడదని, అదేవిధంగా ఆడబిడ్డలు మరి వాళ్ళు గర్వంగా సంతోషంగా ఫీల్ కావాలి, ఒక ప్రభుత్వం కానుక ఇస్తుంది అని భావన కలగడానికి ఒక సామాజిక పరమైనటువంటి ఈ రెండు కార్యక్రమాలు ఇవి గత ప్రభుత్వం అమలు చేసింది. దురదృష్టవశాత్తు మొన్న హైకోర్టు వీటికి చట్టబద్ధత లేదని, తర్వాత ఎగ్జిక్యూటివ్ ద్వారానే వీటిని జీవోలు ఇష్యూ చేసి ప్రభుత్వపరమైన డబ్బును ఇట్లాంటి ప్రజాహిత కార్యక్రమాలకు చెల్లించకూడదు, ఇది శాసనసభ ఆమోదం పొందాలి, వీటి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఎవరో పిల్లు వేస్తే, ఆ పిల్లు లోపల హైకోర్టు 4 వారాల గడువిస్తే, ఆ 4 వారాల గడువు లోపల రాష్ట్ర ప్రభుత్వము సరి అయినటువంటి కౌంటర్ దాఖలు చేయక, సరి అయిన వాదనలు వినిపించక పోవడంతో, మళ్లీ గడువు కోరడంతో గౌరవ హైకోర్టు విసుగు చెంది మేము నిలుపుదల వేస్తున్నాం, మీరు కౌంటర్ ఇవ్వండి అని చెప్పి నిలుపుదల వేయడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క ఎగవేతకు ఇది నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కళ్యాణ లక్ష్మితో పాటు బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇచ్చిన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఆశ చూపించి మహిళా ఓట్లను దండుకొని ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన నెల నుంచేలే మహిళలను మోసం చేసడం పెట్టిండు. మహిళలకు ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మి సరిగా ఇవ్వడం పోవడం, అదేవిధంగా వాళ్ళకి ఇస్తా అన్న 2,500 ఇవ్వకపోవడం, 2,000 4,000 ఇస్తా అన్న ఇవ్వకపోవడం, దాంతోపాటు తులం బంగారం ఇస్తా అని దాన్ని మోసం చేసి ఫస్ట్ నెల నుంచేలే ఇది ఎట్లే కొట్టాలి, తులం బంగారంతో పాటు కళ్యాణ లక్ష్మి కింద షాదీ ముబారక్ కింద ఇచ్చే ₹1,00,000 ఏ విధంగా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో మొదటి నెల నుంచే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే వాళ్ళ బినామీతోని వారి దగ్గరతోని కోట్ల కేసేపిచ్చి ఇలా స్టే తెప్పియడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎగ్గొట్టిరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నిధులు వెంటనే విడుదల చేసి మీరు ఇస్తా అన్న తులం బంగారాన్ని కూడా దాంతో పాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అందరూ వెనకట. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణకైనా మేనమామ, పెళ్లి చేసుకోపోయి ఆడపిల్లలకు తల్లిదండ్రులకు మేనమామ. ఈరోజు రేవంత్ రెడ్డి కంసుడు, కేసీఆర్ ని మేనమామ చూసిన ప్రజలు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి కంసునిగా వివరిస్తున్నాడు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఆ ఇల్లు మొత్తం గుల్ల అవుతుంది. అందుకే కేసీఆర్ గారు ఒక ఆలోచనతోటి మరి మేనిఫెస్టోలో లేకున్నా కూడా మరి కళ్యాణలక్ష్మి పెట్టిండు. కానీ ఈ రోజు కంసుని లెక్క వివరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పథకాన్ని మరి పక్కదారి పట్టిస్తున్నాడు. హైకోర్టులో కేసు వేసి దాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మా గంగుల కమల నాయకత్వంలో మరి కార్యక్రమం చేపట్టినాము. ఇంకా ముందు కూడా మరి మన కాంగ్రెస్ నాయకులు తిరగని హెచ్చరిస్తా ఉన్నాం.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను మహిళలందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలు మహిళలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆడబిడ్డ, తెలంగాణలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డగా భావించి వారి పెళ్లికి ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్న ఆలోచనతోటి మొదట 50,000, తర్వాత 75,000, తర్వాత ₹1,116 ఇచ్చి ఆ కుటుంబానికి మేనమామలాగా నిలిచి తెలంగాణ ఆడబిడ్డలాగా గౌరవించిండు. కానీ ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి ఇస్తాం, 2500 ఇస్తాం, 4,000 పెన్షన్ చేస్తాం, రైతు బంధు ఇస్తాం అని చెప్పి అబద్దాలనే పునాదుల మీద ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరిచి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మిని ఎగగొట్టే ఆలోచన చేస్తా ఉన్నారు. దాదాపు 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకోవడమే కానీ చెక్కులు రిలీజ్ చేసే పరిస్థితి కనిపిస్తలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఒక్కటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయుష్ మూడింది, అందుకే మహిళలతో పెట్టుకుంటా ఉన్నారు. మహిళలు ఏ మహిళలు తలుచుకుంటేనే నువ్వు అధికారంలోకి వచ్చినావో ఆ మహిళల శాపం నీకు తప్పకుండా తగులుతుంది. కళ్యాణ లక్ష్మి ప్రతి పేద ఇంటి ఆడబిడ్డ ఒక వరం లాగా ఉండే నీ ప్రభుత్వంలో అది నీరు గార్చే కార్యక్రమంగానే నువ్వు కోర్టు అనే ఒక సాకు చెప్పి కళ్యాణ లక్ష్మి నీరు గారుస్తాను. వెంటనే కళ్యాణ లక్ష్మి నిధులను విడుదల చేయాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి పాలనకు మనం అందరం కూడా స్వస్తి చెప్పాలి. రేవంత్ రెడ్డిని గట్టిగా బుద్ధి చెప్పే విధంగా మనం కార్యక్రమాలు చేపట్టాలి. మహిళల ఏడుపు తాగి నీ పీఠం కదిలిపోయే రోజు దగ్గర పడ్డది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ.